నిన్న యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అయితే జరిగింది. ఆహ్, అక్కడికి ప్రపంచ హీరో మన 'షాబాజ్ షరీఫ్' కూడా అక్కడికొచ్చాడు. మంచి షో అయితే ఇచ్చాడు. And we must not fail these children of Gaza or any child anywhere in the world. We must find a path to a ceasefire now and just now. It must be liberated and liberated with full commitment and with full force, blood and sweat, and we will inshallah make Pakistan a great country inshallah. షహబాజ్ షరీఫ్ ప్రపంచం ముందు మన ఇండియా గురించి ఎంత విషయం కక్కాలో అంత విషయం కక్కి ప్రపంచంలో మన ఇండియాని ఒక నెగిటివ్‌గా నిలబెడదాం అనైతే ప్రయత్నం అయితే చేశాడు. అతని ప్రసంగానికి మన షహబాజ్ షరీఫ్‌తో వచ్చిన పాకిస్తాన్ ప్రతినిధులు అందరూ కూడా చప్పట్లు కొట్టారు. సో అక్కడైతే సక్సెస్ సాధించాడు. Excellencies, ఈ పాకిస్తానోడు మన ఇండియా మీద కొన్ని పాయింట్లు అయితే రైజ్ చేశాడనమాట అతని ప్రసంగంలో. ఏంటంటే ముఖ్యంగా తన మొదటి పాయింట్ పెహల్గాం దాడులు. పెహల్గాంలో దాడి జరిగినప్పుడంట పాకిస్తాన్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పేసి ఆఫర్ అయితే ఇచ్చాడంట. మన షహబాజ్ షరీఫ్ చెప్తున్నాడు. India sought to extract political gains from a human tragedy by spurning my sincere offer of an independent international investigation into the Pahalgam incident. పాకిస్తాన్ సివిలియన్స్ అంటే పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయడానికి అయితే ప్రయత్నం చేసామంట. పాకిస్తాన్ భవనాల్ని కోల్చడానికి అయితే ప్రయత్నించామంట. అంతేకాకుండా పాకిస్తాన్ కంట్రీని మొత్తానికి సర్వనాశనం చేయడానికి అయితే ప్రయత్నం చేసామంట. ఆ దాడుల్ని అంటే మన భారతదేశం చేసిన దాడుల్ని అక్కడ ఉన్న సైన్యం పాకిస్తాన్ ఆర్మీ సైన్యం ధైర్యంగా ఎదుర్కొందంట. అంతేకాకుండా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ జెట్‌లని అంటే మన ఇండియన్ జెట్ ఫ్లైట్స్‌ని ఒక 7 జెట్ ఫ్లైట్స్‌ని కూల్చేశారంట. తుక్కు చేసేసారంట. It attacked our cities and targeted our innocent civilians with the right of self-defense under Article 51 of United Nations Charter. Our valiant armed forces, our falcons took flight and etched their answer across the skies, resulting in 7 of the Indian jets turned to scrap and dust. A decisive response. ఈ సమయంలో డొనాల్డ్ ట్రంప్ కానీ మధ్య వ్యక్తిత్వం చేసుకోకుండా సీజ్ ఫైర్ చేసుకోకుండా ఉంటే కనుక భారతదేశం ఈ పాటికి అతలాకుతలం అయిపోయిందంట. సర్వనాశనం చేసేదంట. పాకిస్తాన్ భారతదేశాన్ని తుక్కు చేసేదంట. ఈ సందర్భంలో డొనాల్డ్ ట్రంప్కి నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాలంట. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ అవార్డు ఇచ్చేసేయాలంట. Pakistan agreed to a ceasefire facilitated by President Donald Trump's bold and visionary leadership. We expressed our deep appreciation